హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే చికెన్ కర్రీ అలానే పొరోటాలు అయితే చేయబోతున్నానండి. చికెన్ కర్రీ కావాల్సిన మొత్తం అయితే రెడీ చేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా వేడింది కదా, పొలావ్ దినుసులు అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అలానే మొత్తం వేసేసుకొని బాగా కలిపి వేసుకోవాలి. కారం పసుపు గరం మసాలా మొత్తం వేసుకొని బాగా కలిపేసిన తర్వాత ఇంక ముందుగా కడిగి పెట్టేసుకున్న చికెన్ ఉంది కదండి, చికెను అలానే ఇంకా కొత్తిమీర కరివేపాకు మొత్తం వేసుకొని బాగా కలిపి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. పొరోటాలు చేయడానికి మైదా పిండి గోధుమ పిండి కూడా కలిపి పెట్టి ఇంకా అలా అయితే పెట్టేసానండి. కర్రీ అయితే చుక్క వాటర్ కూడా పోయకుండా ఇంకా అలా ఆయిల్లోనే బాగా ఉడకనిచ్చేసుకున్నాం కదా, సగం పాటు ఉడికిన తర్వాత నీళ్ళు కూడా పోసేసుకొని ఇంకా అదేవిధంగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కర్రీ అయితే బాగా ఉడుకుతూ ఉండిద్ది. ఇంక ఈ లోపు అయితే పొరోటాలు చేయడానికి పిండి కూడా బాగా కలిపేసుకున్నాను కదా, బాగా కలుపుకున్న పిండి అయితే ఇంకా ఆ విధంగా అయితే ఇంక పొరోటాలు అయితే చేస్తున్నానండి కదా. చిన్నగా అయితే లేరుగా కట్ చేసేసుకొని పొరోటాలు అయితే చేస్తున్నాను. నేనైతే ఇంక ఈ విధంగా చేస్తానండి. ఇంకా ఏ విధంగా చేయాలని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తం అయితే ఇంకా ఆ విధంగా చేసుకున్నాయి. ఇంకా పెను మీద అయితే కాల్ చేసుకుంటూ ఉన్నాను. పొరోటాలు అలానే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా ఆయన మా పిల్లలు అయితే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. అలానే చికెన్ కీమా కూడా చేశాను. ఇంకా ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా ఆయన పిల్లలు అయితే ఇంకా ఎదురు చూసి ఇప్పుడు దాకా ఇంకా తింటా ఉన్నారు పొరోటాలు అలానే చికెన్ కీమాతో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.